తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా బుధవారం పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నయీం అఫ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై బీజేపీ దొంగలను బట్టబయలు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు ఇవ్వడం ఏంటని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీపా నర్సింహులు, కౌన్సిలర్లు సంగీత ఠాగూర్, విజయలక్ష్మీదేవి, ఆసిఫ్ అలీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నరేందర్ గౌడ్, హనుమంతు, సలీంలు ప్రశ్నించారు. ఈడీ మోడీలకు మా ఎమ్మెల్యే భయపడాడని, ప్రజలే దైవంగా భావించే వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకుడని వెల్లడించారు. ఇప్పుడిప్పుడే తాండూరులో అభివృద్ధి కొనసాగుతున్న క్రమంలో ఎమ్మెల్యేను అడ్డుకోవడం తాండూరును అడ్డుకోవడమేనని అన్నారు. ఈ నిరసన దీక్షలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, శ్రీనివాచారి, కౌన్సిలర్లు మాంకాల రాఘవేందర్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, ఉర్దూగర్ చైర్మన్ రజాక్, సోషల్ మీడియా కన్వీనర్ టైలర్ రమేష్, జావీద్, చంటి యాదవ్, ఎన్టీఆర్ నరసింహ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈడీ అనేది ముఖ్యంగా పరిశీలించుకున్నట్టయితే మనీ లాండరింగ్ సంబంధించినట్టు కానీ ఇంకోటి ఇతర క్రిమినల్ కేసెస్ గురించి కానీ ఈ ఈడీ రైట్స్ అనేది నోటీస్ వస్తుంది. మన ఎమ్మెల్యే గారికి వచ్చిన నోటీస్ ఏంటంటే అకాడమిక్లో తప్పు రాసిన అంశం ఈడీలో వచ్చింది. నిజంగా దీన్ని చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక ఈడీ రైట్ని వ్యవస్థను తన సొంత లబ్ధీల కోసం వాడుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నిజంగా ఏమనుకోవాలో నిజంగా అర్థం కావట్లేదు. ఇటువంటి నిరసనలు మన తెలంగాణ ప్రజలందరూ మన బీజేపీ వాళ్ళని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఏదైతే ఫామ్ హౌస్లో మన ఎమ్మెల్యే గారు బీజేపీ వాళ్ళను ఎండగట్టాలనే ఉద్దేశంతో 100 కోట్ల ఆఫర్ వస్తే కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు తాండూరు ప్రజలే నా ఆస్తి పాస్తులని, తాండూరు డెవలప్మెంటే నా అండదండలని ఆ 100 కోట్లను తన కాళ్ళతో దండి ఈరోజు ఆ 4 దొంగలను బీజేపీ ప్రభుత్వాన్ని ఈరోజు మన ముందుకు పెట్టడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే ఒప్పుకున్నారా, అది కాంట్రాక్ట్లు ఇస్తారు, పైసలు ఇస్తారు, ఒప్పుకోలేదా ఈడీ రైట్స్ కానీ ఐడి రైట్ ఏవైనా పెట్టుకొని దేనికి లొంగేదే లేదు, దేనికి తగ్గేదే లేదని మన ఎమ్మెల్యే గారు సవాలు విసరడం జరిగింది. మన ఫామ్ హౌస్లో ఏదైతే ఉదాంతం జరిగిందో అందులో బిఎల్ సంతోష్ గారు, ఆర్ తుషార్ గారి పేర్లు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. మరి వారెందుకు ఈడీ విచారణకు రావడం లేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. వాళ్ళెందుకు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురావడం జరిగిందని నేను వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం ఏమనుకున్నట్టే నచ్చితే ఓకే, నచ్చకపోతే ఇట్లాంటి ఈడీ రైట్స్ కానీ ఏవన్నీ చేయడం చాలా బాధాకరం. లేదు ఏ విధంగా అయితే గుట్టు మీద ఈకలు విక్తారో ఆ విధంగా గుట్టు మీద ఈకలు పీకే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఏ విధంగా కూడా తప్పు చేయకున్నా కూడా తప్పు చేశారని అసత్య ప్రచారాన్ని ఈరోజు మన సోషల్ మీడియాలో ప్రచురితం చేయడింది. మన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో మన బీజేపీకి ఉన్నంత ఘనత మన రాష్ట్ర ఆల్ ఇండియాలో ఆల్ వరల్డ్లోనే ఎలాంటి పార్టీకి చెందినటువంటి ఘనత మన బీజేపీ పార్టీకి చేసింది. ట్విట్టర్లోనే చూస్తే కొన్ని వేల అకౌంట్లు బీజేపీ వాళ్ళే, ఫేక్ అకౌంట్స్ బీజేపీ వాళ్ళే. దాని ద్వారా బీజేపీ ప్రభుత్వం అసత్య ప్రచారాన్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి ప్రజలమైన రుద్దడం జరుగుతుంది. ఇవన్నీ తాండూరు ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ నమ్మబోరని నేను బీజేపీ ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. పక్కనే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఏ పార్టీ గవర్నమెంట్, ఏ పార్టీ లబ్ధిదారులు ఇస్తున్నారు? ఇక్కడ 2000 పెన్షన్ ఇస్తే అక్కడ 650 రూపాయల పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, షాదీ ముబారక్ ఇస్తుంది. ఆడపిల్ల పుట్టిందంటే ఒక పండగ చేసుకునే వాతావరణం ఈరోజు తెలంగాణ సృష్టించడం జరుగుతుంది. కేసీఆర్ గారి అండదండలు, కేటీఆర్ గారి అండదండలు ఉన్నంత మాత్రం అతన్ని ఏమి చేయబోరని సభాముఖంగా బీజేపీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈరోజు ముందు తాండూరులో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అనేది అది ఖాయమని, అది కూడా మన రోహిత్ రెడ్డి గారే చేస్తారని తెలియజేస్తూ సభాముఖ ఈడీ కేసులను పెట్టారు. ఈడీ కేసులను పెట్టి ఆయనను నియోజకవర్గంలో రాకుండా అక్కడ ప్రజలు ఆయనకు యాంటీగా అవుతారు అనే ఉద్దేశంతో ఈడీ కేసులు. మరి ఈడీ కేసులకు రోజు పిలవడము, ఇంట్రాగేషన్ చేయడం ఇదేనా? ఒక రోజులో చేయొచ్చు. మీకు అంత ఇది ఉంటే ఎన్ని రోజులు మీరు ఇంకా ఇంట్రాగేషన్ చేసుకుంటూ కూర్చుంటారు? అంటే మీరేమనుకుంటున్నారు, ఆయన నియోజకవర్గానికి రాకుండా మేము అక్కడ టైం పాస్ చేయిస్తుంటాము,
ఎమ్మెల్యే గారితో ఇక్కడ ఏం పనులు జరగరండు. తప్పు అదే. ఇంతమంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మేము ఒక్కొక్కరము ఒక్కొక్క పైలట్ రోహిత్ రెడ్డి గారులము, అది గుర్తుంచుకోండి. వాళ్ళు ప్రతిరోజు మా నియోజకవర్గంలో ఉండి ఆయన ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము పనిచేస్తాము. ఆయన వచ్చి మాకు పనులు చేయాల్సింది కాదు, ఆయన ఆదేశాలు కాలిబాగా అక్కడ కూర్చొని ఒక్క ఆదేశం ఇస్తే చాలు, మేము ఇక్కడ ముందుండి చేయిస్తాము. కాబట్టి మీరు అలాంటి ఆలోచనలు కూడా మానేసుకోండి అంటున్నాను. మీరు ఇంకా ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఆయన మీద పెట్టి కేసులు ఇరికిస్తారు అని అనుకోవడం చాలా సిగ్గుచేటు. నేను అనేదైతే ఇది రాజ్యాంగానికే విరుద్ధం. బీజేపీ ప్రధానమంత్రి మరి వారి యొక్క వర్గం అంతా కూడా ఆయన పైన కక్ష వహించి కక్ష సాధించేందుకొరకే ఈ ఈడీ కేసులన్నింటినీ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. వాటన్నింటికీ కూడా భయపడేది లేదు. తప్పనిసరిగా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా అవన్నీ కూడా ప్రూవ్ అవుతాయి, నిజమే నిర్ధారణ అవుతుంది. ఎమ్మెల్యే గారికి ఏ విధమైనటువంటి సహాయం కూడా వారిని అందరం కూడా సహకరిస్తాం. వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపించడం ఖాయం, గెలవడం ఖాయం. అంతేగాని బీజేపీ నాయకులకు భయపడేది లేదు. గౌరవ ఎమ్మెల్యే గారు ఒక నలుగురు వ్యక్తులు, బీజేపీ పంపించినటువంటి నలుగురు వ్యక్తుల్ని, స్వామీజీ రూపంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆయన పట్టియడం ద్వారా తెలంగాణలో ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలి, తెలంగాణలో ప్రభుత్వాన్ని కూలదోయాలనే ఒక ఉద్దేశంతో ఈ నలుగురు స్వామీజీలు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే వచ్చిందో దాన్ని ఎమ్మెల్యే గారు వారందరినీ కూడా పట్టియడం ద్వారా, వారి నలుగురిని జైలుకు పంపించడం ద్వారా ఆ విషయాల్లో బీజేపీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, బిఎల్ సంతోష్ గారు, ఆయన పదవి ఎలాంటిదంటే బీజేపీలో అత్యున్నతమైనటువంటి పదవి. అక్కడ ప్రెసిడెంట్ కన్నా కూడా ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయననే ముఖ్య వ్యక్తి అన్నట్టు. అలాంటి ముఖ్య వ్యక్తి పేరు ఏదైతే ఈ కేసులో రావడం వల్ల వాళ్ళ పరువు మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళ పరువు పోయినందువల్ల ఈరోజు మన ఎమ్మెల్యే గారిపై కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నారు. మరి నోటీసులు ఇవ్వడం ద్వారా వాళ్ళు మొదటి రోజు వాళ్ళు మీకు సంబంధించినటువంటి ఐడి కార్డులు తీసుకొని వచ్చి ఈడీ ముందు అపియర్ కావాలని చెప్పేసి అడిగిండ్రు. మరి మొదటి రోజు 6 గంటల సేపు వాళ్ళు విచారణ చేసి గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే ఉందో ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు కానివ్వండి, ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ తెల్లారి మళ్ళీ మీరు రావాలని చెప్పేసి మళ్ళీ అడగడం. నిన్న క్లియర్గా అర్థమైంది ఏమైందంటే ఈ డ్రగ్ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. ఎమ్మెల్యే గారి పైన డ్రగ్ కేసులు లేవు అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు మొన్న ఏదైతే ఈ స్వామీజీలు నలుగురు పైన కేసులు ఏదైతే రిజిస్టర్ చేసిండ్రో వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిండ్రో ఈ విషయంలో విచారణ చేస్తూ ఉన్నారంట. మరి అది గౌరవ శాసనసభ్యులు గారు నిన్న మన పత్రికాముఖంగా చెప్పడం జరిగింది. మరి ఏ వ్యక్తి అయితే కంప్లైంట్ ఇస్తాడో పోలీస్ స్టేషన్లో కానీ పోయి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని ఆ వ్యక్తినే మళ్ళీ మీరు విచారణ చేయడం ఎంతవరకు కరెక్టు? మీ విచారణలో భాగంగా ఏదన్నా ఉంటే ఆయనకు అడగాలి, స్టేట్మెంట్ తీసుకోవాలి, రికార్డ్ చేయాలి. అంతేగాని రోజుల తరబడి మళ్ళీ పిలవడము, ఆ వ్యక్తి పైన ఒత్తిడి తీసుకురావడము, ఈ కేసుని నిర్వీర్యం పరచాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇలాంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి సోదరులారా, దాంట్లోనే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆకృత్యాలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంతకు పూర్వం భారతదేశంలో ఇందిరా అంటే కాంగ్రెస్, భారతదేశం అంటే ఇందిరా అనేటటువంటి పరిస్థితి నుండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. భారతదేశంలో ఏడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. రేపు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఇదే విధంగా కాబోతా ఉన్నది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు. మురళీగౌడ్ గారు అంటే నాకు తాండూరులో భయం ఉన్నది, నాకు కొడతారు, నాకు చంపుతారు అని చెప్పేసి అంటున్నాడు. తాండూరు ప్రజలందరికీ కూడా తెలుసు మురళీగౌడ్కు కనీసం ఒక పిచ్చి కుక్క కూడా గర్వదు. పిచ్చి కుక్క కూడా ఎందుకు గర్వదు అంటే పిచ్చి కుక్క కూడా తెలుసు
ఆ పిచ్చి కుక్క పోయి మురళీగౌడ్ని కలుస్తే ఆ పిచ్చి కుక్కనే చనిపోతుంది, కానీ మురళీగౌడ్కు ఏం కాదనే విషయం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ మురళీగౌడ్ అటువంటి వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా కుట్రలు పన్నినా కూడా ఏమి జరిగేది లేదు. మా ఎమ్మెల్యే గారు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ చిన్న పల్లెటూరు నుండి వ్యక్తి వచ్చి కూడా అడిగినా ఇమీడియట్గా ప్రజల సమస్యల్ని పరిష్కారం చేస్తూ వాళ్ళకు తగిన న్యాయం చేస్తూ ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం ఈరోజు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. అతి చిన్న వయసులోనే ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఆయనకు ఏం అవసరం లేదు రాజకీయాలు. ఆయన చేసుకోవాలనుకుంటే వ్యాపారాలు చేసుకుంటుండే, ఉద్యోగాలు చేసుకుంటుండే, అన్ని విధాలుగా ఆయన వెల్ సెటిల్డ్ ఉన్న వ్యక్తి. ఈరోజు నేను తాండూరుకి నా ప్రాంతము, నేను పుట్టిన ఊరు, నా గడ్డకు నేను ఏదైనా న్యాయం చేయాలనే ఒక ఉద్దేశంతో తాండూరులో రాజకీయాల్లోకి వచ్చాడు. తాండూరు రాజకీయాల్లోకి వచ్చి ఉద్దండులను ఓడించి ఈరోజు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే తాండూరు ప్రజలకు బాగు చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన రాజకీయం చేస్తున్నాడు తప్పితే ఏదో సంపాదించుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచన లేనే లేదు. ఇవంతా అన్ని విషయాలు కూడా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మనం ప్రతి గ్రామానికి పోతే కూడా చిన్న పిల్లలు కూడా ఊర్లలో మనం పోతా ఉన్నాం. మొన్న మీరు చూసిండు, వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఏదో పెద్ద నాయకుడు ఎమ్మెల్యే గారిని ఢీకొంటాడని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ నాయకుడిని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఏదైతే మా ఎమ్మెల్యే గారికి ఈయన చేసిండో అదే రకంగా భారతీయ జనతా పార్టీ కూడా ఆయన చేస్తాడనే విషయాన్ని గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను భారतीय जनता पार्टी नायकुలను కోరుతా ఉన్నా. बीजेपी को पूरा खत्म कर दिया, मुरुगोड़ का इलेक्शन हार दिया, तेलंगाना में पूरा बीजेपी खत्म हो जा रही, पूरा हम लोग परेशान हो जाते, हम इतनी मेहनत करें, पादा यात्रा करे, वो करे, मैं पूरा कच्चे कपड़ों से मंदिर करने गया, मगर पब्लिक मेरे पे भरोसा करने पे नहीं है. अब कैसा करना बोल के जाके नड्डा साहब के साथ जाके उनके चड्डे पकड़ लिए. नड्डा साहब के जाके चड्डे पकड़ लिए. साहब हमारा कुछ भी नहीं हो रहा, बीजेपी में पूरा तेलंगाना में पूरी बीजेपी खत्म हो जा रही. हमारे नड्डा चड्डा साहब क्या तो भी करो हमारे को बोल के बोले, तो उन्होंने बोले जा बेटा गुंडू एक ईडी रेड कराते तो तुम्हारे एमएलए रोहित रेड्डी के ऊपर, उसके बाद सब सेटराइट हो जाता बोल के. उनको नहीं मालूम हमारे एमएलए साहब आखिरी धारकारी है. हमारे एमएलए साहब उनके ऊपर ईडी रेड्स कराने गए. हमारे एमएलए साहब के नाम पे कुछ भी नहीं है, उन्होंने खाली हाथ पत्ता खा बोले. ऐसा जो करना है पूरा उन्होंने पढ़े लिखे गए. उन्होंने एक टॉयलेट है, जिसको जहाँ रखना है, जो चीज़ जहाँ रखना है वहाँ रख के चुनो. सियासत में उतरे सो है ये बेटे हौले बेटे बीजेपी वाला को नहीं मालूम. उन लोग हल्की हरकत कर लेते या तमाशा कर लेते, उन लोग है. इसलिए हम अब जब ईडी रेट्स क्या वो डाल के उनको बुलाए हुए हैं. अब हमारे तांडूर में थोड़े नए फकीर आए हुए हैं बीजेपी में, नए फकीर बिल्कुल कुछ भी नहीं मालूम, बगला बजा लेते आए हुए हैं. हम इनोवा में गए थे, टोल प्लाजा के नीचे से गए थे, टोल प्लाजा के अंदर से गए थे. अरे दीवाने, वो टोल प्लाजा के अंदर से इनोवा में बिठा लेके जाने वाला तू एमएलए बने हुए. तेलंगाना नहीं, पूरे पैन इंडिया पूरी बीजेपी को हजरत वाले का नाम हमारे एमएलए रोहित रेड्डी साहब है. क्योंकि अब आम आदमी का पार्टी जो सीएम साहब है, उन्होंने खुद केसीआर साहब को दिल्ली में आके मिले. किस लिए? क्योंकि उनकी भी गवर्नमेंट टूट जाने वाली थी. यही हमारे रोहित रेड्डी साहब थे, इनके एफर्ट्स थे, इनकी बहादुरी थी, जो पूरे तकरीबन स्टेट्स के गवर्नमेंट को टूटने से रुकने से बचा के, उन लोगों को पूरा टूटने से रुकने से बचा के आज पैन इंडिया सुपरस्टार बने हुए हैं. वैसे एमएलए साहब को कहीं भी गए तो हम लोग तांडूर कॉन्स्टिट्यूंसी की पब्लिक और तेलंगाना की पब्लिक साथ में रह के उनको जिता के लाते बोल के ये एश्योरेंस देते हुए अपनी बात को खत्म. ఏర్పాటు చేస్తూ మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నారు. అదే సందర్భంలో మన రోహిత్ రెడ్డి గారికి విధంగా కొనాలని చూశారు, కానీ అక్కడ ఎలాంటి వాళ్ళ పప్పులు ఉడకలేదు. అందుకొరకే ఈ యొక్క ఈడీ రైట్స్ కానీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సభ ద్వారా చెప్తా ఉన్నాము, రోహిత్ రెడ్డి అనేది ఆనిముత్యం. అతని పైన ఎలాంటి మీరు ఎన్ని ఇంకా కేసులు పెట్టాలన్నా పెట్టుకోండి, అతన్ని తప్పకుండా మచ్చలేని నాయకుడుగా బయటికి వస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఏదైనా కానీ కూడా ఎదుర్కొనికే నేను సిద్ధంగా ఉన్నా. నా పైన లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. అయినా నాకు నా ప్రజల అండ ఉన్నది కాబట్టి నేను ఇలాంటి మూర్ఖులకు భయపడను అని చెప్పేసి ఆయన గట్టిగా ఈరోజు ఈడీ ఆఫీస్కు కూడా వెళ్ళడం జరిగింది. ప్రతిసారి పిలిచినప్పుడు నేను వస్తానని సమాధానం ఇస్తున్నారు ఆయన. కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక గట్టి దృక్పథంతో ఉన్నారు వాళ్ళు. ఆయన ఏ దానికైనా కూడా నేను వెనకాడనని చెప్పేసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు ఈ ఈడీ యాక్ట్కు భయపడకుండా నేను తాండూరు ప్రజలకు నేను అండగా ఉంటానని చెప్పేసి ప్రజలకు కూడా హామీ ఇస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారి పైన అనవసరమైన బురద తల్లి ఆయన ఇబ్బందులకు గురి చేయొద్దు. ఎందుకంటే తాండూరు అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది.
తాండ్ర లోపల ప్రతిపక్ష పార్టీల కన్నా మన వెనుక ఉన్నోళ్ళే మనకు గోతులు తవ్వడం అంటే ఇది చాలా చెడ్డ. నువ్వు ఇన్ని రోజులు తిని ఆయనతో పాటు ఉండి ఆయనకి వెన్నుపోటు కొడడం మంచిది కాదు.